రేపటి ఉపరాష్ట్రపతి ఎన్నికకు సర్వం సిద్ధమైంది. అధికార ఎన్డీఏ కూటమి తరపున రాధాకృష్ణన్, విపక్ష కూటమి తరపున జస్టిస్ సుదర్శన్ రెడ్డి తలపడుతున్నారు. అయితే ఈ ఎన్నికల్లో గెలిపెవరిదే, ఏ కూటమికి ఎవరు మద్దతునిస్తున్నారు, ఎంత లీడ్ వస్తుంది అన్న అంశంపై చర్చ జరుగుతోంది. ప్రస్తుతం లోక్సభలో 542 మంది, రాజ్యసభలో 239 మంది ఎంపీలు ఉన్నారు. ఉభయ సభల్లో కలిపి 782 మంది ఉండగా 6 ఖాళీలున్నాయి. ఓటింగ్ టైంలో సభ్యులందరూ ఉన్నారు అనుకుంటే మెజారిటీకి 392 ఓట్లు కావాలి. ఈ లెక్కన ఎన్డీఏ కూటమి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం లోక్సభలో ఎన్డీఏకి 293 మంది ఎంపీల బలముంది, రాజ్యసభలో 129 మంది ఎంపీల బలముంది. అంటే మొత్తం 422 మంది ఎంపీల బలంతో ఎన్డీఏ సునాయాసంగా మెజారిటీ సాధించే ఛాన్స్ ఉంది. ఇక ఇండియా కూటమి నుంచి నిష్క్రమించింది ఆప్. తన 10 మంది ఎంపీలు జస్టిస్ రెడ్డికి ఓటేస్తారని హామీనివ్వగా 11 మంది సభ్యులున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ రాధాకృష్ణన్కి మద్దతునిస్తుందని హామీనిచ్చింది. ఎంఐఎం కూడా సుదర్శన్ రెడ్డికి మద్దతును పలికింది. 4 ఎంపీలున్న బీఆర్ఎస్ ఎన్నికకు దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. బీజేడీ నుంచి 7 ఎంపీలు, అకాలీదళ్ తమ ప్రాధాన్యత గురించి ఇంకా స్పష్టమైన సూచన ఇవ్వలేదు. ప్రతిపక్షాలన్నీ తమ ఓటును విపక్ష అభ్యర్థికి వేసిన 330 ఓట్లు పోలైతే అవి ఓడిపోయిన అభ్యర్థికి అది అత్యధికం. ఎందుకంటే 2002లో బైరాన్ సింగ్ షెకావత్తో తలపడిన సుశీల్ కుమార్ షిండే 305 ఓట్లు సాధించారు. ఎన్నికల్లో షెకావత్కు 454 ఓట్లు వచ్చాయి. ఇక ఉప ఎన్నికపై ఎంపీలకు అవగాహన కల్పిస్తోంది బీజేపీ. 2వ రోజు వర్క్ షాప్ నిర్వహిస్తోంది. సాయంత్రం ఎన్డీఏ కూటమి పక్షాల ఎంపీలకు మాక్ ఓటింగ్ నిర్వహిస్తారు. అటు ఎన్డీఏ కూటమి అలాగే ఈరోజు ఇండియా కూటమి పక్షాలు మాక్ ఓటింగ్ నిర్వహించబోతున్నాయి. పాత పార్లమెంట్ భవన్లో అయితే ఇండియా కూటమి సెంట్రల్ హాల్లో మధ్యాహ్నం 2:30 గంటలకి ఈ మాక్ ఓటింగ్ ని నిర్వహించబోతోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి ఢిల్లీ నుంచి మా ప్రతినిధి ప్రసాద్ అందుబాటులో ఉన్నారు. ప్రసాద్, రేపు ఉపరాష్ట్రపతి పదవికి ఎన్నికలు. ఈ నేపథ్యంలో పార్లమెంటు భవనంలో ఈ ఓటింగ్ సంబంధించిన ఏర్పాట్లను కూడా కేంద్ర ఎన్నికల సంఘం చకచకా చేస్తుంది. దీనికి సంబంధించి అన్ని పక్షాలు కూడా, ఇటు ఇండియా కూటమి పక్షాలు అదేవిధంగా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు కూడా మాక్ ఓటింగ్, ఏ ఒక్క ఓటు కూడా వృధా కాకుండా చెల్లకుండా పోకుండా ఉండేందుకు గాను పూర్తిగా అన్ని జాగ్రత్తలు కూడా తీసుకున్నారు. అందులో భాగంగానే పాత పార్లమెంటు భవనంలోని సెంట్రల్ హాల్లో ఈరోజు మధ్యాహ్నం 2:30 గంటలకు ఇండియా కూటమి చెందినటువంటి ఎంపీలంతా కూడా అక్కడ మాక్ ఓటింగ్లో పాల్గొనబోతున్నారు. ఈరోజు సాయంత్రం బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి చెందినటువంటి సభ్యులంతా కూడా ఈరోజు ఈ మాక్ ఓటింగ్లో పాల్గొనేందుకు అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనం చూసినట్లయితే ఇరుపక్షాలు కూడా పూర్తి స్థాయిలో ప్రచారాలు చేసుకున్నాయి. అదేవిధంగా ముఖ్యంగా ఇండియా కూటమి చెందినటువంటి అభ్యర్థి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి అన్ని రాష్ట్రాలకు వెళ్లి ఇండియా భాగస్వామ్య పక్షాల నేతలందరితో కూడా మాట్లాడటం, అదేవిధంగా సభ్యులందరినీ కూడా కలిసి మాట్లాడటం, అంతకు ముందుగానే అన్ని అంటే ఎంపీలందరికీ కూడా లేఖలు రాశారు. పార్టీలతో సంబంధం లేకుండా తన అభ్యర్థిత్వాన్ని సమర్థించాల్సిన అవసరాన్ని అదేవిధంగా అగత్యాన్ని కూడా చెప్తూ తన లేఖలో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎన్డీఏ కూటమి అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ కూడా ఆ మేరకు అందరికీ కూడా లేఖలు రాయడం జరిగింది. ముఖ్యంగా రేపు ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే ఈ ఓటింగ్ ప్రక్రియ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఉన్నటువంటి సంఖ్యాబలను చూసినట్లయితే ఉభయ సభల్లో చెందినటువంటి సభ్యులు అదేవిధంగా రాష్ట్రపతి నామినేట్ చేసిన సభ్యులంతా కలిపి మొత్తం 782 మంది ఓటు వేసుకునేందుకు అవకాశం ఉంది. ఆ మేరకు వారు మాత్రమే ఓటర్లుగా ఉంటారు. ఈ నేపథ్యంలో 392 ఓట్లు ఎవరికైతే వస్తాయో వారే గెలిచినటువంటి అభ్యర్థిగా మనం పరిగణించడానికి ఆస్కారం ఉంది. అదేవిధంగా ఇరుపక్షాల యొక్క బలాలను కనుక చూసుకున్నట్లయితే ఎన్డీఏ భాగస్వామ్య పక్షానికి చెందినటువంటి సభ్యులంతా కలిపినట్లయితే దాదాపు 422 మంది సభ్యులతో అజేయంగా చాలా సునాయాసంగా విజయం సాధించేందుకు అవకాశం ఉంది. అదేవిధంగా ఇండియా కూటమి చెందినటువంటి సభ్యులంతా కనుక కలిసినట్లయితే దాదాపు 330 మంది, అంటే ఆమ్ ఆద్మీ పార్టీ చెందినటువంటి 12 మంది సభ్యులతో కనుక కలిపినట్లయితే దాదాపు 332 మంది సభ్యులు ఇండియా కూటమి అభ్యర్థి బలపరిచేందుకు అవకాశం ఉంది. ఏ ఒక్క ఓటు కూడా వృధా పోకుండా చూడాలన్నదే ఇరుపక్షాలకు చెందినటువంటి నాయకత్వం చూస్తున్నటువంటి సమస్య. దీనికి సంబంధించి మాక్ ఓటింగ్లో ఇంకు కానీ ఇతరత్ర అనేక అంశాలను కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి,
ఏ రకంగా ఓటు వేయాలన్న అంశాన్ని కూడా ఈ మాక్ ఓటింగ్లో అందరికీ కూడా చాలా స్పష్టంగా చెప్పే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి ఇరుపక్షాలు కూడా సమాయత్తం అవుతున్నాయి రేపు ఎన్నికల కోసం. రేపు సాయంత్రం 5 గంటలు దాటిన తర్వాత ఒక గంటన్నరలోనే అభ్యర్థి గెలుపు, అదేవిధంగా ఎన్ని ఓట్ల మెజారిటీతో గెలిచారన్న అంశంపై చాలా స్పష్టంగా ఫలితాలు కూడా వెల్లడయ్యేందుకు అవకాశం ఉంది. ఈ ఎన్నికలకు ముఖ్యంగా రాజ్యసభ సెక్రటరీ జనరల్ పిసి మోడీ ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్గా ఉండబోతున్నారు. అదేవిధంగా ఆయనకు సహాయకులుగా మరొక ఇద్దరిని కూడా కేంద్ర ఎన్నికల సంఘం నియామకం చేసింది. ఈ నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. రేపు ఉదయం 10 గంటలకు ఉపరాష్ట్రపతి ఎన్నిక ఓటింగ్ ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. ప్రసాద్, ఇప్పుడు రెండు కూటమిలు కూడా చాలా ప్రతిష్టాత్మకంగా ఉపరాష్ట్రపతి ఎన్నికను తీసుకున్నాయి. గతంలో ఎప్పుడైనా ఇలా వర్క్ షాప్ నిర్వహించడం కానీ ఇలా మాక్ పోలింగ్ నిర్వహించిన సందర్భాలు ఉన్నాయంటారా? లేదు. అయితే చాలా కొంతమంది కొన్ని పార్టీల్లో క్రాస్ ఓటింగ్ ఉంటుంది అన్న అభిప్రాయాన్ని దృష్టిలో పెట్టుకుని ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలందరినీ కూడా మానసికంగా సిద్ధం చేసేందుకు, సమాయత్తం చేసేందుకు గాను వర్క్ షాప్ పేరుతో వారందరినీ కూడా ఎన్డీఏకు ఉన్నటువంటి ప్రాధాన్యతలు, అదేవిధంగా ప్రభుత్వ పాలన తీరుతెన్నులు, అదేవిధంగా ప్రజలకు ఏ రకంగా ప్రభుత్వ పాలన ఫలితాలను తీసుకెళ్లాలని అన్న పేరుతో ఈ వర్క్ షాప్ను నిర్వహిస్తున్నటువంటి ఎన్డీఏ నాయకత్వం పూర్తిగా అందరినీ కూడా సమాయత్తం చేసి ఏ ఒక్క ఓటు కూడా వృధా పోకుండా అన్ని ఓట్లు కూడా ఇంకా అదనంగా అవసరమైతే ఇండియా కూటమి చెందినటువంటి పక్షాల నుంచే వచ్చేందుకు ప్రయత్నం చేయాలన్న అంశంతోనే చాలా పట్టుదలతో ఉంది. అదేవిధంగా ఇండియా భాగస్వామ్య పక్షాలు కూడా అదే తరహాలో ఆలోచిస్తుంది. అదేవిధంగా ఉన్నటువంటి సంఖ్యాబలను చూసినట్లయితే 422 ఓట్లు ఎన్డీఏ కూటమి పక్షాలకు చెందిన సభ్యులంతా ఉన్నారు. వారంతా కూడా ఓటింగ్ లో పాల్గొనాలనే అంశాన్ని కూడా నిర్దేశించింది. బీజేపీ నాయకత్వం కానీ, ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల నాయకులు కానీ ఇదంతా కూడా ఎన్నికలో పూర్తిగా పాల్గొనేందుకు కూడా అవకాశం ఉంది. కాబట్టి ఓటింగ్ సరళి ఏ రకంగా జరుగుతుంది, ఎలాంటి తప్పులు లేకుండా, ఎలాంటి ఓట్లు చెల్లకుండా పోకుండా ఉండేందుకు గాను పూర్తిగా అన్ని జాగ్రత్తలు తీసుకునే క్రమంలో భాగంగానే ఈ రకంగా ఈ మాక్ ఓటింగ్ ఇవన్నీ కూడా నిర్వహిస్తున్నారు. గతంలో ఉన్నటువంటి అనుభవాల రీత్యా చాలా మంది ఎంపీలుగా ఉన్నప్పటికీ కూడా మామూలు సాధారణటువంటి ఓటర్లు చేసే తప్పులనే చేసి ఆ మేరకు కొన్ని ఓట్లు చెల్లకుండా పోయాయి. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని ఓట్లు చెల్లకుండా ఉండేందుకు గాను ఈ రకంగా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ఈరోజు సాయంత్రం బీజేపీ నేతృత్వం ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు కూడా మాక్ ఓటింగ్ లో పాల్గొనేందుకు అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఓకే ప్రసాద్.